JNTUH 9-7 గ్రేస్ మార్క్స్ రీస్టోర్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో అది ఎలా ఉంటుంది అంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. సో ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో 2022, 2023 వాళ్ళకు 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అయితే 2022 వాళ్ళకు ఒకసారి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ 30 ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ రీస్టోర్ చేసి 9-7 కింద చేశారు. మళ్ళీ 2023 వాళ్ళకి వచ్చేసరికి 2022కు 2023కి గ్రేస్ మార్క్స్ మళ్ళీ 30-23 కింద పెంచి మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేశారు. సో మరి 2024 వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడున్న 30-23, 2022, 2023 వాళ్ళ పరిస్థితి ఏంటి? JNTUH 9-7 గ్రేస్ మార్క్స్ ఇఫ్ రీస్టోర్డ్, వాట్ హౌ ఇట్ విల్ బి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. దాని గురించి అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి JNTUH 9-7 గ్రేస్ మార్క్స్ రీస్టోర్ చేస్తూ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అనమాట. అయితే ఇప్పుడు 2023 వాళ్ళకు కూడా 2022 వాళ్ళతో పాటు 30-23 అనే కనుక ఒకవేళ రీస్టోర్ చేస్తే, సో చూడండి, అప్పుడు 2023 వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నారు. సో ఇక్కడ ఏమిచ్చాడు సబ్జెక్టు? రీస్టోర్ ది అడిషన్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ అప్ టు 0.15% ఆఫ్ టోటల్ మార్క్స్ and applying up to 2 theory subjects for BTech R18 academic year 2022-2023 onwards outgoing students to get degree అని అప్రూవల్ ఆర్డర్స్ పంపించారు. అంటే ఇక 2022-23 అంటే 2023 పాస్డ్ అవుట్ దగ్గర నుంచి పాస్డ్ అవుట్ అయ్యే ప్రతి R18 స్టూడెంట్కి 2 సబ్జెక్టులకి 9-7 గ్రేస్ మార్క్స్ అంటే 0.15% అంటే అప్లై చేసుకోవటమే. రీస్టోర్ చేశాము 30-23 అని ఇచ్చారు. కానీ తర్వాత మళ్ళీ ఏం చేశారు? 2023-2022కు స్పెషల్ సప్లీ 2023 వాళ్ళకి అయిన తర్వాత సో అవి గ్రేస్ మార్క్స్ అనేవి మళ్ళీ 30-23 పెంచారు. ఓకేనా? అయితే దాని గురించి నేను రెండు వీడియోలు చేశానండి. నిన్న 2 వీడియోలు చేశాను, ఐకార్డ్లో కనిపిస్తుంటాయి, ఒకసారి చూడండి, పూర్తిగా తెలుస్తుంది మీకు. ఓకేనా? అయితే ఇప్పుడు మరి 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు 9-7 ఉన్నాయా లేవా ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే ఇలా అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రావాలి. మరి 2022-2023 వాళ్ళ పరిస్థితి 30-23 లైఫ్ టైం ఉంటాయా అంటే ఇలా రీస్టోర్ అయితే ఖచ్చితంగా అయితే పంపిస్తారు. మరి ఎప్పుడు పంపిస్తారంటే 4-2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత పంపించేదానికి ఛాన్స్ ఉంటుంది. లైఫ్ టైం అని ఎక్కడా కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. మీరు ఇక్కడ గమనించినట్టయితే చూడండి, స్పెషల్ కన్సెషన్ వాజ్ గివెన్ ఫర్ వన్ టైమ్ గ్రేస్ మార్క్స్ ఫర్ R18 BTech 2018 regular 2019 lateral entry admitted batch students and those who were admitted in previous regulations and completed final year in R18 regulation without subject exemption who are eligible to get degree in the academic year 2021-2022 ఓన్లీ అని చెప్పేసి పాతదే ఎడిట్ చేసి, అంటే 2022 వాళ్ళకి రీస్టోర్ చేశారు కదా, దాన్ని ఎడిట్ చేసి పెట్టేశారు. సో ఇక్కడ 0.15% అంటే అక్కడైతే 30-23 అయితే ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 0.15% అంటే రెగ్యులర్ R18 వాళ్ళకైతే
టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 8 సెమిస్టర్కి 5900 ఉంటుంది. దాంట్లో 8.85 అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 9 మార్క్స్. అదే R18 లాటరల్ ఎంట్రీ అడ్మిటెడ్ బ్యాచ్ వాళ్ళకు టోటల్ 8 సెమిస్టర్స్ ఉండవు, 6 సెమిస్టర్స్కి 4600 మార్క్స్కి 6.9 రౌండ్ ఆఫ్ చేస్తే 7. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 0.5 అవతలుంటే 1 వైపు, 0.5 అవతలుంటే 0 యాడ్ చేయటం ఉంటుంది అనమాట. సో పర్సంటేజ్ కూడా ఇంతే పాయింట్స్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ద అబౌవ్ గ్రేస్ మార్క్ షాల్ బి అప్లికబుల్ టు ఆల్ బీటెక్ R18 రెగ్యులేషన్ స్టూడెంట్స్ who passed examination from January 2023 onwards, excluding special supplementary examinations as approved by the university అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ ఇచ్చాడు. అందరికీ 30-23 ఉన్నాయని చెప్పేసి ఉన్నట్టే దీని ప్రకారం. అసలు మరి కింద ఒక లైన్ పైన ఒక లైన్. సో పైన ఒక రకంగా ఉంది, కింద ఒక రకంగా ఉంది. అయితే ఫర్ ఆల్ అదర్ బ్యాచ్ చూడండి, ఫర్ ఆల్ అదర్ బ్యాచ్ ఆర్ రెగ్యులేషన్ స్టూడెంట్స్ to satisfy their applicable rules and norms as per their academic regulation for getting the degree. మిగతా వాళ్ళకి మాత్రం యథావిధిగా రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్ ప్రకారం అని చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్నది చిక్కల్లా ఏంటంటే, ఈ గ్రేస్ మార్క్స్ 9, 7 అనేవి చూడండి, R18 అందరికీ జనవరి 2023 దగ్గర నుంచి స్పెషల్ సప్లిమెంటరీ తీసేస్తే ప్రతి ఒక్కరికి కూడా 9, 7 ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. పైన 30-23 మాత్రం 2022, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి ఇంతకుముందు నోటిఫికేషన్లో ఇచ్చాడు. అయితే ఇది రీస్టోర్ చేస్తూ ఇచ్చిందే. మీరు ఇప్పుడు గమనించినట్టయితే దీని ప్రకారం చూసినట్టయితే మరి R18 2024 వాళ్ళకి, 2025 వాళ్ళకి ఈ 9, 7 గ్రేస్ మార్క్స్ ఉంటాయి. మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అవి వచ్చేసరికి 4/2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి పర్మిషన్ ఇవ్వటం అయితే జరిగిందనమాట. టోటల్ మార్క్స్ 2 సబ్జెక్టులకి R18 2022, 2023 దగ్గర నుంచి ఆన్వర్డ్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ టు గెట్ డిగ్రీ ఓన్లీ, ఓకేనా. సో మ్యాక్సిమం 9 మార్క్స్ రెగ్యులర్ వాళ్ళకైతే, 7 మార్క్స్ లాటరల్ ఎంట్రీ వాళ్ళకైతే R18 బీటెక్ రెగ్యులేషన్ హూ పాస్డ్ ఎగ్జామినేషన్స్ ఫ్రమ్ January 2023 ఆన్వర్డ్స్. మరి ఇప్పుడు 2024, 2023 తర్వాత వచ్చిందేగా, అంటే మీకు మరి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఉన్నట్టే కదా. 9, 7 ఉన్నాయి, 30-23 అయితే ఉండవు నాకు తెలిసి, ఓకేనా. రీస్టోర్ చేసింది అని చెప్పేసి అలా ఇచ్చారు. అప్పుడు మరి 30-23 పెంచిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఉంది కదా, మరి అది అలా ఉంటుంది. సో దాని గురించి నేను ఒక సెపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ రీస్టోర్ చేసినప్పుడు ఇచ్చిన ఇష్యూ ఆర్డర్. మరి 30-23 మళ్ళీ పెంచిన తర్వాత మళ్ళీ పెంచారు. ఇది ఫస్ట్ టైం 30-23 2022 వాళ్ళకి ఇచ్చినప్పుడు, తర్వాత 9-7 కింద రీస్టోర్ చేసినప్పుడు, మళ్ళీ 9-7 తర్వాత దీని తర్వాత 30-23 ఇచ్చారు. మరి ఆ నోటిఫికేషన్ ఎలా ఉందో నేను చూపిస్తానండి తర్వాత. మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే ఇది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.